హర్యానాలో ఓట్ చోరీ జరిగిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు బ్రెజిల్ దాకా పాకాయి. బ్రెజిల్కు చెందిన ఒక మోడల్ ఫోటోను ఇక్కడ వాడుకున్నారని ఆయన విమర్శించారు. ఓట్ చోరీ జరిగిందనడానికి అవసరమైన సాక్ష్యాధారాలన్నింటినీ ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపారు. కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాల్లో కేంద్రం ఓట్ చోరీకి పాల్పడిందని ఆరోపించిన రాహుల్ హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి కేంద్రం ఈసీ కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. అయితే ఈ విషయంలో ఈసీ కేంద్రంలోని బీజేపీ కంటే ముందుగా ఆ బ్రెజిల్ మోడల్ రెస్పాండ్ కావడం సర్ప్రైజింగ్ గా ఉంది. బ్రెజిలియన్ మోడల్ లారిసా ఈ విషయంపై స్పందిస్తూ ఇండియాలోని ఓటర్ లిస్ట్ లో ఉన్న తన ఫోటో చాలా పాతదని, తాను మోడలింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసినప్పటి ఫోటోను అక్కడ వాడారని చెప్పారు. ప్రస్తుతం తాను మోడలింగ్ చేయడం లేదని లారిసా స్పష్టం చేశారు. డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ గా, హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్న లారిసా భారత రాజకీయాలతో తనకేం పని లేదని తేల్చి పారేశారు. ఒక స్టాక్ ఇమేజ్ ప్లాట్ఫామ్ నుండి తన ఫోటోను కొనుక్కొని తమ పర్మిషన్ తీసుకోకుండానే తన ఫోటోని వాడినందుకు తిట్టిపోశారు. దీనికి సంబంధించిన ఈ వీడియోను తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. తన స్నేహితులను ఉద్దేశించి పోర్చుగీస్ లాంగ్వేజ్ లో మాట్లాడిన లారిసా తన పాత ఫోటోను భారతీయులు వాడడం పెద్ద జోక్ అని చెప్పింది. భారత ఎన్నికల వ్యవస్థలో తన ఫోటో ప్రచారంలోకి వాడడం నిజంగా నమ్మశక్యం కావట్లేదని చెప్పింది లారిసా. తనను మోసం చేయడానికి భారతీయురాలిగా చిత్రీకరించారని, వాట్ మ్యాడ్నెస్ అని కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఇది పిచ్చితనమని, మనం ఏ లోకంలో ఉన్నామంటూ కసురుకుంది. అయితే ప్రస్తుతం లారిసా మోడల్ గా పని చేయట్లేదు. బ్రెజిల్లో బేలో హారిజెంటోలో ఒక యూనిసెక్స్ సెలూన్ ని నడుపుతుంది. దీనికి బ్రెజిల్లో చాలా చోట్ల ఫ్రాంచైజ్ కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ చెకర్ మహమ్మద్ జుబేర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత లారిసా రియాక్షన్ ఇచ్చారు. తనకు 18-20 ఇయర్స్ ఉన్నప్పటి ఫోటోను వాడారని ఒక రిపోర్టర్ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని లారిసా చెప్పారు. రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన ఫోటోని ప్రకటించిన తర్వాత తన ఇన్స్టాకు మెసేజ్లు, కామెంట్లు వచ్చి పడుతున్నాయని, ప్రత్యేకించి ఇండియన్స్ కూడా పెద్ద సంఖ్యలో మెసేజ్లు చేస్తున్నారని చెప్పింది. ఫాలోవర్ల సంఖ్య బాగా పెరిగిందని, భారత్ లో ఓటు ఉందా అని చాలా మంది తనను అడుగుతున్నారని చెప్పింది. అక్కడ ఓటర్ల జాబితాలో ఉన్నది తాను కాదని, తన ఫోటోను మాత్రమే అక్కడ వాడుకున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చింది.